అందరికీ హాయ్, వెల్కమ్ టు వడ్డానం న్యూస్. నేను మీ లోకనందం కాళ్ళ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది రేపే జరుగుతుంది. మరి ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ఈ 10 మంది అభ్యర్థులు ఎవరెవరు, అలాగే వీళ్ళలో ముఖ్యంగా ఉన్న అభ్యర్థులు, బలంగా ఉన్న అభ్యర్థులు అంటే జనం నుంచి ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న అభ్యర్థులు అయితే కేవలం ముగ్గురుగా ఎక్కువ చెప్తున్నారు. రఘువర్మ గారు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే గాదె శ్రీనివాసులు గారు, ఈయన లాస్ట్ 2 టైమ్స్ అంటే రఘువర్మ గారి కంటే ముందు 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి. ఈయనకి PRTU సంబంధించిన సంఘము సపోర్ట్ ఇస్తుంది. రఘువర్మ గారికి APTFతో పాటుగా ప్రజెంట్ కూటమిలో ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ జనసేన సపోర్ట్తో ఈయన పోటీ చేస్తున్నారు. శ్రీనివాసులు నాయుడు గారికి బీజేపీతో బాగా RSS అనుబంధ సంఘం సంబంధించిన టీచర్ సంఘం అనేది సపోర్ట్ ఇస్తుంది. మరి బీజేపీకి సంబంధించిన లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేసిన PVN మాధవ్ గారు సపోర్ట్ అనేది ఈయనకు ఉంది. విజయ్ గౌరి గారు, ఈవిడికి UTF సంఘము సపోర్ట్తో ఈవిడ పోటీ చేస్తుంది. మొత్తం 10 మంది అభ్యర్థులు వాళ్ళ సీరియల్ నెంబర్తో పాటు ఎవరెవరు ఉన్నారనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ సీరియల్ నెంబర్లో కోరెడ్ల విజయ్ గౌరి. అందరూ స్వతంత్ర అభ్యర్థులే, ఎందుకంటే ఎవరికి కూడా ఏ పార్టీ బీ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి. సో రెండవ క్యాండిడేట్ కోసూరి రాధాకృష్ణ. థర్డ్ ప్లేస్లో గాదె శ్రీనివాసులు నాయుడు. 4th ప్లేసు దుర్గారావు కోతల. 5th ప్లేసు నోకల సూర్యప్రకాష్. 6th ప్లేసు SS పద్మావతి. 7th ప్లేసు పాకలపాటి రఘువర్మ. 8th ప్లేసు పెదపెంకి శివప్రసాదరావు. 9th ప్లేసు రాయల సత్యనారాయణ, RSN అంటారు. 10th ప్లేసు డాక్టర్ శంకర శ్రీనివాసరావు. అయితే శ్రీనివాసరావు గారు పోటీ నుంచి విరమించుకున్నట్టు, ఆయనేమో మరి పాకలపాటి రఘువరం గారికి ఈయన సపోర్ట్ ఇస్తున్నట్టు మరి ప్రధాన న్యూస్ పేపర్లో వస్తుంది. మరి చూడాలి. సో కేవలం ముగ్గురు మధ్య ఎక్కువ పోటీ ఉందని మనం చెప్పొచ్చు. విజయ్ గౌరి సీరియల్ నెంబర్ 1 అయితే, గాదె శ్రీనివాసులు నాయుడు సీరియల్ నెంబర్ 3, అలాగే పాకలపాటి రఘువర్మ సీరియల్ నెంబర్ 7. వీళ్ళ మధ్య ఎక్కువ పోటీ ఉంది. తర్వాత కూడా మిగతా క్యాండిడేట్లు కూడా ఎంత ప్రభావం చూపిస్తారనేది రేపు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్లో మనకు తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.